నెక్స్ట్ కర్కాటక రాశి వారికి, ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? కర్కాటక లగ్నం కానీ రాశి కానివ్వండి, ఈ సంవత్సరం ప్రారంభంతోనే వీళ్ళకి కుజుడు లగ్నంలోకి వస్తున్నాడు 3వ తేదీ నుంచి కూడా, ఏప్రిల్ 3వ తేదీ నుంచి. ఎప్పుడైతే రాశిలో కుజుడు వస్తున్నాడో ఈయన సంతాన కారకుడు, ఉద్యోగానికి కారకుడు అవుతాడు ఈ లగ్నం వారికి, ఈ లగ్నం వారి రాశి వారికి గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ఇలా అవుతారో కొంచెం సంతానంతో లేదా ప్రేమించిన వారితో స్ట్రెస్ ఉండడం, లేదా ఫ్రెండ్స్తో స్ట్రెస్ ఉండడం, ఉద్యోగంలో వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం జరుగుతుంది మొదటి 2 నెలలు కూడా. అందుకని వీరు ఎక్కువగా ఏం చేయాలంటే, ఒకటి దత్తాత్రేయ ఆరాధన, సంతానం గురించి స్ట్రెస్ తగ్గాలంటే జై గురుదత్త శ్రీ గురుదత్త లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోవాలి, బాగుంటుంది. వీళ్ళకి కొంచెం ఈ భాగ్యంలో అధిక గ్రహాలు ఉన్నందుకు బ్యాంక్స్ నుంచి వచ్చే సపోర్ట్ బాగుంటుంది. తండ్రుల నుంచి, గురువుల నుంచి వచ్చే సపోర్టు, బ్యాంక్ నుంచి వచ్చే సపోర్టు, పెద్ద మొత్తంలో ఏదైనా రావాల్సిన ధనం రావడం, ఇటువంటివన్నీ కూడా బాగుంటాయి. అంటే ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. అందులోనే పర్టికులర్గా ఈ సంవత్సరం మొదట్లో అంటే ఏప్రిల్ మాసంలో, ఏప్రిల్ 11 నుంచి ఈ ఏప్రిల్ 14 నుంచి ఈ ధనాధిపతి ఎగ్జాల్ట్ అవుతున్నాడు, ఉచ్చస్థితిలోకి వెళ్తున్నాడు. కాకపోతే వర్క్ స్ట్రెస్ మాత్రం ఎక్కువ ఉంటుంది. ఏదైనా కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవాలంటే జూన్ తర్వాత చేసుకోవచ్చు, ఎందుకంటే 3లో కేతు ఉంటున్నాడు జూన్ వరకు. 3 తర్వాత చేసుకుంటే మంచిది. కానీ జూన్ నుంచి కొంచెం ఎవరికైనా ధనం ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ ఒకసారి సూర్యుడిని, గణపతిని తలుచుకోవడం మంచిది. ఓకే. అలాగే హోమ్ లోన్స్ లభిస్తాయి వీళ్ళకి. కొత్తగా గృహం కొనుక్కోవడానికి యోగదాయకంగా ఉంది. ఎందుకంటే కర్కాటకంలో మొదటి 2 నెలలు గురువు ఉంటాడు కదా, మే 15 వరకు కూడా. సో మే 15 వరకు కూడా లోన్ సంపాదించుకొని లోన్ ద్వారా గృహం పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇక వివాహ ప్రయత్నాలు, విదేశీ సంబంధాలు బాగా కుదురుతాయి. కొంతమందికి సేమ్ క్యాస్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్ వాటిలో కుదురుతుంది, ఎందుకంటే ప్రేమ వివాహం అని కాదు, ప్రేమ వల్ల స్ట్రెస్ ఉంటుంది. ఇది కొంచెం అన్యమత, కులాంతర వివాహాలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఒకటేంటంటే వాళ్ళ జాతకంలో ఏదుంటే అది అవుతుందండి. మనం అనుకున్నంత మాత్రం ఆగదు, వద్దనుకున్నా చేయలేరు అక్కడ వాళ్ళు. ఓకే, చేయాలనుకున్నా చేయలేరు అనమాట అది. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ ఈ 12వ స్థానం అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కనుక చూసుకుంటే కాస్త వీళ్ళకి మే 15 తర్వాత చేసే ఇన్వెస్ట్మెంట్స్ మంచి ఫ్రూట్ఫుల్గా ఉంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుదాము అని ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. అలాగే కొన్ని రీసెర్చెస్ ఏవైతే ఉంటాయో కాస్త ఈ జూన్ 1వ తేదీ నుంచి అష్టమంలోకి రాహు ఎప్పుడైతే వెళ్తారో కొంత రీసెర్చెస్ కలిసి రావడము. ఇంకోటి ఏంటంటే, సర్వసాధారణంగా వీళ్ళు ఇంతకాలం భయపడుతున్నటువంటి అష్టమశని తొలగిపోతుంది. ఎలాగో వీరికి పోయింది, ఎలాగో వీళ్ళకి ఈ సంవత్సరం నుంచి అష్టమశని లేనప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా కొంచెం లేట్ అయ్యేవి కాస్త మూమెంట్ వస్తుంది. కాకపోతే ఏంటంటే కొంచెం వీళ్ళకి 9లో అధిక గ్రహాలు ఉండేసరికి ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్లేసెస్కి వెళ్ళాలి ఉద్యోగం కోసం, లేదా కొంతమంది విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుతూ ఉద్యోగం చేస్తారు. చూడండి, ఎడ్యుకేషన్ వీసా మీద వెళ్తారు బయట దేశాలకి, చదువుతూ ఉద్యోగం చేస్తారు. అటువంటివి మళ్ళీ పార్ట్ టైం జాబ్స్ లాంటివి వీళ్ళకి యోగిస్తాయి చెప్పాలంటే. బట్ వీళ్ళకి ఇంకా బాగా కలిసి రావాలి, ఫైనాన్షియల్గా ఇంకా బాగా కలిసి రావాలంటే స్కంద ఆరాధన ఎక్కువగా చేయాలి. స్కందుణ్ణి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకము, స్కందుణ్ణి ఆరాధించడము, ఇవి గనక చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ఓకే. సో అంటే దీనికి ఈ రాశి వారికి ఏమన్నా ఉన్న లోపాలకి రెమెడీ ఏం లేదంటారా? ఈ చెప్పాను కదా, స్కందుణ్ణి ఆరాధన చేయడము, కాస్త కందులు దానంగా ఇవ్వడము, ఎర్రటి పుష్పాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం, ఇవి చక్కటి ఫలితాలు ఇస్తాయి వీరికి.